హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూపిస్తున్న పువ్వులు మా ఇంట్లో పూసిన పువ్వులేనండి. రోజుకొక మందారం ఒక్కొక్క కలర్ అయితే ఖచ్చితంగా మా ఇంటి మహాలక్ష్మి అయిన తులసి అమ్మవారికి అయితే పూస్తూ ఉంటుందండి. ఇలా పొద్దున్న లేచేసరికి కళ్ళకి ఆనందంగా ఒక్క పువ్వు అయినా కూడా పూసి కనిపిస్తూ ఉంటే చాలా చక్కగా అయితే ఉంటుంది కదా. ఇలా నేను పూసిన పువ్వుని కోసి పక్కనే ఉన్న తులసి అమ్మవారికి అయితే పెట్టేస్తూ ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో ప్రతిరోజు పొద్దున నుంచి ఎవ్వరి హెల్ప్ లేకుండా పూర్తిగా పనులు అనేవి నేను ఎలా చేసుకుంటాననేది చూపిస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మార్నింగ్ ఇంకొక 10 మినిట్స్లో 5 అయితే అయిపోతుంది కదండి. నేను ఆల్మోస్ట్ 4:30 అలాగే 4:45 మధ్యలో వేస్తాను. బ్రష్ అయిపోయింది, ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నానండి. ప్రతిరోజు నైట్ అయితే బిందెతో ఇలాగా నీళ్లు రాగి బిందెలో అయితే పట్టేసి ఉంచుతాను. సో ఇట్లా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్న వాటర్ని థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎలాగా వేసుకోవాలి కాబట్టి దాంతో అయితే 2 గ్లాసులు గడగడ తాగేస్తానండి. ముందు రోజు నైట్ అయితే కిచెన్ అంతా చాలా శుభ్రంగా అంట్లు కూడా లేకుండా షింక్లో నీట్గా అయితే కడిగేసి పెట్టుకుంటాను. ఏ రోజు కూడా బద్దకిచ్చనండి. నైట్ పడుకునే ముందే పూర్తిగా కిచెన్ క్లీనింగ్తో పాటు అంట్లన్నీ కూడా తోమేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే పొద్దున్నే 7:30 కల్లా 3 బాక్సులు రెడీ చేయాలండి. అందుకనే నైట్ ఇంకా ఇలా అయితే క్లీన్ చేసుకుని మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా నేను కిచెన్ అనేది ఊడ్చేస్తాను. అంటే ఇంకొంచెం ముందరగా లేస్తే మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు. కానీ నాకు కొద్దిగా బాక్సులు అనేవి ఎర్లీగా కట్టాలి కాబట్టి నేను కిచెన్ అనేది మాత్రమే ఊడ్చేస్తానండి. ఊడ్చినప్పుడు కూడా చాలా శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇదే మనకి పని అమ్మాయి ఉందనుకోండి, పైన ఊడ్చేస్తుంది, అడుగు నుంచి కూడా ఎక్కడ తడిబట్ట పెట్టదు, పైన ఎక్కడ కనబడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ఎందుకో కొద్దిగా పని అమ్మాయిలతో పని చేయించుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి నేనే పని అంతా చేసుకుంటాను. ఇక తడిబట్ట పెట్టేటప్పుడు కూడా అడుగున కప్బోర్డ్స్ నుంచి మనకి ఉండే ప్లేస్ మొత్తం అయితే నేను తుడుచుకుంటాను. అదేవిధంగా ముగ్గు కంపల్సరీగా పెట్టుకుంటానండి. ముగ్గు లేని ఇల్లు కొద్దిగా మనకి మంచిది కాదు కాబట్టి వెంటనే ముగ్గు అనేది వేసేసుకుంటాను. ఇదిగోండి, ఇది మా ఎంట్రన్స్. ప్రతి వీడియోలో కూడా చూపిస్తున్నాను కదా. ఈ ఎంట్రన్స్కి ముందుగా వచ్చి వాకిలి అంతా తుడిచేసి ఆ ముందర అయితే తడిబట్ట పెట్టేసి ఇక్కడ కూడా ముగ్గు అనేది వేసేసుకుంటాను. ముగ్గులేని వాకిలిలోకి కానీ ముగ్గులేని ఇండ్లలోకి కానీ లక్ష్మీదేవి అనేది సాధారణంగా ప్రవేశించదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎక్కడ మనకి ఇల్లు వాకిళ్ళు అలికి శుభ్రంగా ఉంటాయో అక్కడ లక్ష్మీ స్థిర నివాసం అంటారు. అలానే కాదండి, శుభ్రతలో కూడా మనం ఎంత చక్కగా ఉంచుకుంటే మన హెల్త్గా కూడా అంతే బాగుంటుంది. కాబట్టి ఇలా నేను పూజలతో పాటుగా హెల్త్ కూడా పాటిస్తూ ఉంటానండి. ఇక స్నానానికి వెళ్ళే ముందే నేను ఇలాగా వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసేసుకుని వెళ్ళిపోతాను. ఏ రోజు కూడా బట్టలు అనేవి ఎక్కువగా ఉంచానండి టబ్బులో. ఏ రోజు బట్టలు ఆ రోజే ఇలా మిషన్లో అయితే వేసేస్తాను. ఎప్పుడు టబ్ అనేది ఖాళీగానే ఉంచుతానండి. మనకి కొన్ని ప్రదేశాలలో బట్టలు ఉంచటం వల్ల అలక్ష్మి అనగా జ్యేష్ఠాదేవి చేరుతుంది అని అంటారు. కాబట్టి అవి నేను నెక్స్ట్ వీడియోలో ఏంటి అనేది తప్పకుండా అయితే మీతో షేర్ చేస్తాను. ఇక స్నానం చేసే ముందే కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి కదండి. డస్ట్బిన్లో కవర్ అది కూడా పెట్టేశాను. స్నానం చేసి వచ్చేసానండి. ఇక ఇక్కడి నుంచి రోజువారీ పనులు అనేవి నాకు స్టార్ట్ అవుతాయండి. మొట్టమొదటిగా నేను తులసి మొక్క ముందర క్లీన్ చేసుకున్న తర్వాతనే నా పని అనేది మొదలు పెడతాను. చూసారు కదా, బృందావనంలో కృష్ణుడిని ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నానండి. నా ప్రతి వీడియోలో కూడా చూసే ఉంటారు. ఇక లక్ష్మీదేవి ముందర అంటే మన తులసి అమ్మవారి ముందర శుభ్రంగా అయితే ఇలాగా శుద్ధి చేసేసుకుంటానండి. అంటే అపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఇలా పైన అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. నాకు కూడా కిందన తులసి మొక్కను పెట్టుకుని చక్కగా ముగ్గులు వేసుకోవడం అనేది చాలా ఇష్టం అండి. కానీ ఏం చేస్తాం, ఇక్కడ తప్ప ఎండ పడదండి. కింద పెడితే అస్సలు నాకు నీడ అనేది పడిపోతుంది. కాబట్టి ఇలా మొక్కల మధ్యనే అమ్మవారిని ఏర్పాటు చేసుకున్న ముగ్గు వేసుకోవాల్సిన విధంగా, అంటే నాకు ముగ్గు వేసుకొని రోజు అమ్మవారి ముందు ఇలా క్లీన్ చేసుకోవడం చాలా ఇష్టం. కాబట్టి ఇలా పైన కొద్దిగా పెద్ద పలకనైతే ఇలా వేసుకుని ముగ్గు వేసుకోవడానికి అనువుగా అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నానండి. ఇంకా ముగ్గు వేసిన తర్వాత పనిలో పని, వేసవకాలం కదా, 2 పూటలు అయితే మొక్కలకి నీళ్లు పోయాలండి. కొద్దిగా మొక్కలకి ఇలా నీళ్ళు పోయడం వల్లే కదా చాలా చక్కగా పూలు అనేవి మనకి ఇస్తున్నాయి.
సో ఇలాగా పొద్దున్నే అయితే నాకు దగ్గర ఉన్న కుండీల అన్నింట్లోనూ కూడా నీళ్లతో నింపేస్తాను. ఇక అమ్మవారి ముందు ఉగ్గు వేసేసుకున్నాను. గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ అమ్మవారి దగ్గర ఉన్న నీళ్ళనే తలపైన జల్లేసుకుంటాను. స్నానం చేసినా కూడా నాకు ఇలా చదువుకుని ఆ నీళ్ళను వేసుకుంటే ఇంకా శుద్ధిగా అనిపిస్తుంది. ఇక దేవుడి గదిలోకి అయితే వచ్చేసాను. చీపురుని అస్సలు పెట్టనండి, తడిబట్ట పెట్టేసుకున్నాను. దేవుడి గదిలో కూడా ముగ్గు అనేది వేసేసాను. సో అటువైపు మొక్కలు చూశారు కదండి, ఇది ఇంకొక వైపు, అంటే ఇది బాల్కనీ కాదండి, బెడ్రూమ్లో కిటికీ వైపున కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకుని ఆ ప్లేస్లో అయితే ఇలాగా మొక్కలు పెట్టుకున్నాను. ఇక్కడ కూడా చాలా చక్కగా పువ్వులు పూస్తున్నాయి కదా. మన ఇంటి పువ్వులు ఎన్ని బయట మార్కెట్లో కొనుక్కున్న పువ్వులు ఉన్నా కూడా ఒక 2 పువ్వులైనా దేవుడి ముందు పెట్టాలి అని ఒక కొద్దిగా చిన్న ఆశ అండి. అందుకే ఇంటి పువ్వులు 2 పూసాయి, వాటిని కూడా కోసాను. ఇక దేవుడి గదిలోకి వచ్చి ముగ్గు అది వేసేసుకున్నాను కదా, దీపారాధన చేసేసాను. అలాగే మార్కెట్లో కొన్న పువ్వుల్ని కూడా పెట్టాను, ఇంట్లో పూసిన పువ్వుల్ని కూడా ఇందాక తులసమ్మ దగ్గర పెట్టాను. అలాగే ఇందాక పూసిన పువ్వుల్ని కూడా దేవుడి ముందైతే ఇలా పెట్టుకున్నాను. కొద్దిగా ఇలాగా దీపం పెడుతున్నప్పుడు నాకు వచ్చిన స్తోత్రాలన్నీ కూడా ఇక్కడే చదివేసుకుంటానండి. ఎందుకంటే ఇప్పటికే టైము 6 అయిపోయింది. పొద్దున్న 6 అయ్యేసరికి దీపం అనేది అయిపోతుంది, పూజ కూడా కంప్లీట్ అయిపోతుందండి. మనం ఏ రోజు ఏ పని కోసం ఏది కూడా ఆపాల్సిన అవసరం లేదు. అక్కడ మనకి బాక్సులు బిజీ ఉంది అని చెప్పి మనకి పూజని నెగ్లెక్ట్ చేయక్కర్లేదండి. ఒక చిన్న ప్లానింగ్తో కొద్దిగా తొందరగా లేచామా అంటే మనకి ప్రతి పని కూడా చాలా చకచకా అయితే జరిగిపోతూ ఉంటుంది. ఏ పని వదాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్న వీడియో చూశారు కదా, థంబ్నెయిల్. ఈ వీడియోలో అయితే నేను ఎలా మార్నింగే లేచిన తర్వాత ఉరుకులు పరుగులు లేకుండా పూర్తిగా మన పనులన్నీ చేసుకోవచ్చు అనేది వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. అలాగే పొద్దున్నే కొబ్బరికాయనైతే కొట్టేశానండి. ప్రతిరోజులాగే పాలను కాచి తరువాత నైవేద్యం పెట్టిన తరువాతే ఇంటిల్లిపాదికి కూడా ఏదైనా పాలతో చేసేవి, అంటే కాఫీ కానీ పిల్లలకి కలిపే పాలు కానీ ఇస్తానండి. పొద్దున్నే ఫస్ట్ నైవేద్యం అయితే నాకు పాలు, అలాగే ఏదైనా పండు కానీ ఇలా కొబ్బరికాయ కానీ ఉంటే ముందుగా దీపం పెట్టుకునే టైంలోనే ఇక్కడ నైవేద్యం అనేది ఇలాగా పెట్టేస్తాను. ఇక వంట దగ్గరికి అయితే వచ్చేసానండి. పూజ అయిపోయింది కదా, ఇక వంటనైతే బాక్సులు బిజీ వల్ల కొద్దిగా ఫాస్ట్గా అయితే చేసేయాలి. ఇక్కడ వంట చేశాను. అలాగే ప్రతిరోజు కూడా నేను చేసిన వంటని మహానైవేద్యం పెట్టుకుంటాను, నాకు అది అలవాటండి. సో ఇలాగ ఆగ్నేయ దీపం పెట్టుకుంటాను. అక్కడే నేను మహానైవేద్యం కూడా పెట్టేశాను, బాక్సులు కూడా కట్టేసి ఇచ్చేస్తాను. ఇక ఇక్కడి నుంచి నా పని ప్రారంభమైందండి. మార్నింగే నేను రాగిబిందెలో నీళ్లు తాగేశాను కదా, ఈ గ్యాప్ తర్వాత కొద్దిగా జీలకర్ర అనేది వేసుకుని పచ్చి జీలకర్రనైతే నేను తింటానండి ప్రతిరోజు. అలాగే కొద్దిగా గ్యాప్ తీసుకుని నానబెట్టిన బాదం పప్పులను మాత్రం ఖచ్చితంగా తొక్కవలిచి తింటాను. ఇక బ్రేక్ఫాస్ట్ని కూడా నేను అస్సలు స్కిప్ చేయనండి. ఆ బ్రేక్ఫాస్ట్ని కూడా తీసుకుని మావారు కూడా వెళ్ళిన తరువాత ఇప్పుడు మొత్తం నా పని అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మార్నింగ్ చెప్పాను కదా, ఒక్కొక్కసారి ఎర్లీగా లేస్తే గదులు అన్నీ కూడా ఊడ్చేసుకోవచ్చు. నాకు కొద్దిగా బాక్స్ బిజీ వల్ల నేను పూజ వరకు మాత్రం ఎంతవరకు నాకు కావాలో అంతవరకు గదులు అనేవి ఊడ్చేసుకున్నాను. పైపైన ఊడ్చిన తర్వాత ఇప్పుడు డీప్గా అయితే క్లీన్ చేసుకుంటాను. డీప్గా అంటే నేను డీప్ క్లీనింగ్ అనేది వీడియోస్లో కూడా చెప్పానండి. ఎవ్రీ సండే నేను డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను. ఇక ప్రతిరోజు కూడా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఒక్క 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వస్తువులు అనేవి కదిపేసి, అంటే వెళ్ళిపోయే హడావిడిలో ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటారు కదండి, రిమోట్లు కానీ పుస్తకాలు కానీ ఇలా కదిలిపోతూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఎక్కడొక్కడైతే పెట్టేస్తానండి. మొట్టమొదటిగా మనం ఎవరైనా వచ్చేది మనకి ఎక్కువగా చూసేది హాల్ కాబట్టి ఫస్ట్ హాల్ని అయితే క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. అంటే ఎక్కువగా రెగ్యులర్గా ఎవరికైనా వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం మొట్టమొదటిగా హాల్ అనేది ముందు శుభ్రంగా ఉంచుకోవడం మంచిదండి. ఇక మిగతా గదులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అంటే పిల్లలు ఉన్నప్పుడు స్కూల్ బిజీల్లో కాలేజ్ బిజీల్లో ఎక్కడ టవల్స్ అక్కడ పడేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అవి ఇంచుమించు నీట్గానే ఉంటాయి. ఒక్క హాలే అందరూ వాడేది కాబట్టి కదిలిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి వస్తువుల్ని ముందు ఎక్కడొక్కడ పెట్టేసామనుకోండి మనకి ఆల్మోస్ట్ పని అనేది అయిపోయింది. ఇక నెమ్మదిగా చీపురు పెట్టి చెప్పాను కదండి, పని అమ్మాయి అయితే మనకి ఊడ్చింది అంటే మనకి మళ్ళీ ఒక అరగంటలో మనమే ఊడ్చుకోవాలి. అదే మనం ఊడ్చుకున్నాం అనుకోండి శుభ్రంగా అన్ని కబోర్డ్స్ కింద నుంచి, అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సోఫాల కింద నుంచి కూడా మనమైతే చాలా నీట్గా జాగ్రత్తగా ఊడ్చుకుంటామండి. వాళ్ళకి మనకి అదే డిఫరెన్స్.
10 మంది ఇళ్లల్లో పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి టైం లేక హడావిడిగా పని చేసి వెళ్ళిపోతారు. కానీ మనమైతే మన ఇల్లుని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవచ్చు. శుభ్రంగా అయితే మొత్తం గదులన్నీ ఊడ్చేసాను. ఇక హాల్లో ఇలాగ ఉర్లీలో అయితే వాటర్ వేసి పువ్వులతో అయితే ఇలాగ పెట్టుకుంటున్నానండి. ఇది నేను ప్రతి మంగళవారం, శుక్రవారం, అంటే ఇప్పుడు వేసవకాలం కాబట్టి కొద్దిగా 2 డేస్కి వడలిపోతున్నాయి. తర్వాత చలికాలానికి మనకి ఒక ఇంచుమించు 2 రోజుల వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి పువ్వులు. ఇలా టీపాయ్ మీద సెంటర్లో ఇలాగా ఇత్తడి పాత్రలో వాటర్ వేసి ఆ ఉర్లీలో నేను ఇలాగా పువ్వులన్నింటినీ అయితే డెకరేట్ చేస్తున్నాను. కొద్దిగా మా ఇంట్లో డెకరేషన్ అనేది కూడా నేను చాలా వీడియోస్లో చూపించానండి. ఇలా సర్దేసుకున్నాను మొత్తం అంతా. ఇలా మొత్తం హాల్ అంతా చూపిస్తున్నాను కదండి. మొత్తం ఇల్లంతా కూడా తుడిచేసిన తర్వాత ఇలా అయితే హాల్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తోంది. ఇలా ఒక హాలే కాదండి, లోపల ఉన్న బెడ్రూమ్స్ అలాగే మిగతా రూమ్స్ అన్నిటినీ కూడా చకచకా దుప్పట్లు అన్నీ కూడా నేను సర్దేసుకుంటాను. చూసారు కదా ఇక్కడ వీడియో థంబ్నెయిల్. ఒక్క ఆదివారం నాడు మనం స్పెండ్ చేసామంటే వారం రోజులు అసలు మనం డస్టింగ్ జోలికి పోవాల్సిన అవసరమే లేదండి. చాలా చక్కగా అయితే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మార్నింగే స్నానం ముందు బట్టలు వాషింగ్ మిషన్లో వేశాను కదా, ఇక ఆరేసేసాను. చూసారు కదా ఇట్లా ఆరేసిన తర్వాత అంతకుముందు ఉన్న రోజుల బట్టలన్నీ కూడా చాలా నీట్గా అయితే ఇలాగా మడతలు పెట్టేశాను. చూసారు కదా చకచక చిటికలో మన పని అనేది ఎలా అయిపోయిందో. అసలు ఎవరి సహాయం లేకుండా, మనకి పని అమ్మాయి కూడా లేకుండా చాలా చిటికలో అయితే ఇల్లంతా చాలా శుభ్రంగా నీట్గా అయితే ఉంచుకోవచ్చండి. మన సహస్తాలతో మనం ఉంచుకున్న ఇల్లుని చూసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది కదా. ఏమంటారు? మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ముందరి వీడియోస్ని కూడా చూడండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరూ లైక్ చేయండి.